హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. అయితే అందరూ ఎలా ఉన్నారు? మమ్మీ దీపారాజులు చేస్తుందన్నమాట సాయంత్రం పూట. నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను సజ్జ రొట్టెలది. కాకపోతే దాంట్లో చాలామంది కామెంట్ చేసి చెప్పారు, మీరు ఎలా చేశారు, ఏంది దాంట్లో గోధుమ పిండి కలిపారా లేకపోతే ఏ విధంగా చేశారనేది. కాబట్టి నేను చెప్పాను, నేను త్వరలోనే దీని మీద ఒక వీడియో చేస్తానని. కాకపోతే చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను, ఈరోజు చేద్దామని, కానీ సరిగ్గా టైం కుదరట్లేదనమాట. సో ఇన్నాళ్ళకి ఇప్పటికి టైం కుదిరిందనమాట, చాలా రోజులకి. అయితే ఈరోజు మీకు పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాము. పిండి తీసుకునే కాడ నుంచి లోపల ఏం వెయ్యాలి, ఏం వేయకూడదు, మళ్ళీ పెనం మీద ఎలాగ చేయాలి అనేది మీకు ఈరోజు పర్ఫెక్ట్గా చేసి చూపిస్తామండి. అయితే ఎవరైనా కొత్తగా చేయాలని అనుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాము ఈరోజు. అయితే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు బాగానే ఇంట్లో. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి అన్నమాట ఈరోజు. అయితే వెళ్దామా సజ్జ రొట్టెలు చేయడానికి? వెళ్ళండి. అందరికీ నమస్తే అండి. నేను చాలా రోజు వేస్ట్ చేశారు, ఇవాళ చూపిస్తారు కానీ మాకు ఇటుతో వచ్చింది శ్రావణ మాసం. దేవుడు గుడి కాడ తిరుగుతున్నాము, దొరకలేదు, సజ్జ రొట్టి చేయాలి. మాత్రం మేము రోజు సజ్జ రొట్టి మేము తినేది రోజు గోధుమ రొట్టి, ఎప్పుడు అన్నము. కానీ అది రోజు తినేవాడు తింటారు, కానీ మేము తిన్నాం. మేము కూడా ఆంధ్రాలో వచ్చాము, మాకు అలవాటు తక్కువ ఉంటాయి. ఎప్పుడో తిని బుద్ధి వస్తే ఇప్పుడు ఒకరోజు చేస్తున్నాం. ఈ పిండి ఇంట్లో పడదు, కొత్త పిండి మరికేసి రొట్టి చేయాలి, లేకపోతే కొంచెం చేదుగా వస్తాయి. ఈ కోసం లేట్ అయింది. మీరు చాలామంది కమెంట్ చేశారు, ఎట్లా చూపిస్తారు, నీళ్ళు ఎట్లా పోస్తారు, వేడి ఏంది. సారీ, ఇవాళ చూపిస్తున్నాము, మీరు నేర్చుకోండి. ఇవాళ చేస్తున్నా సజ్జ పిండి రొట్టి. అదిగో ముందు ఉప్పు వేయాలి, ఎంత దీనికి పిండికి ఇంత పడితే ఎంత వేయాలి, మరి వేయకూడదు, లేకపోతే చేదు ఆగుతాయి. అది ఉప్పు వేసి అట్టలో కలిపి చేసుకోవచ్చు. అయితే మమ్మీ గ్యాస్ ఆన్ చేసేసింది, పైన పెనం కూడా పెట్టేసింది. అయితే మమ్మీ దీంట్లో గోధుమ పిండి యాడ్ చేయలేదు కదా? నేను చేయలేదు, కానీ కొంచెం చేసుకోవచ్చు. అలవాటు లేని మళ్ళీ కొంచెం చేసుకోవచ్చు. రావు రొట్టి అదిగోండి. ఈ మామూలు నీళ్ళు, మంచి నీళ్ళు మామూలు, అది పిండి మాత్రం కొంచెం పోయాలి. ఒకసారి పోస్తే జావగా ఆడుతాయి, అప్పుడు వల్ల కాదు చేయటానికి. అట్టా కొంచెం వేయాల, అట్టా పిసికి కూడా బాగా చేసుకోవచ్చు. మేము కొంచెమే పిండి తీసుకుంటాము, ఫస్ట్ కుక్కాకి చేస్తాము చిన్న రొట్టి. అట్టా కొంచెం పోసి అట్టా కూడా పిసుకోవచ్చు. అట్టా ఎట్లా కూడా పిసుకోవచ్చు. అట్టా వాళ్ళ కాకపోతే అట్టా అయినా పిసుకోవచ్చు. అట్టా కాసేపు పిసికి బాగా మెత్తపడి రావాల పిండి. అయితే ఫ్రెండ్స్, మా మమ్మీ ఇప్పుడు మీకు చెప్పిందనమాట, పిండి ఎలా తీసుకోవాలి, నీళ్ళతో ఎలా కలుపుకోవాలి, కొత్తగా చేసేవాళ్ళు ఎలా కలుపుకోవాలని ఇదంతా చెప్పింది మా మమ్మీ మీతో. అయినా మీకు అర్థమైందో అర్థం కాలేదో అని నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇది ఓన్లీ సజ్జ పిండియే, దీంట్లో వేరే ఏ పిండి యాడ్ చేయలేదు. దీంట్లో ఓన్లీ ఏం వేసామంటే సాల్ట్ వేసామంతే. టేస్ట్కి తగ్గట్టు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక్క రొట్టెకి సరిపడే అంత పిండిని మాత్రమే తీసుకొని నీళ్ళతో కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. చేతులతో బాగా పిసికి ఆ పిండిని సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట, లేకపోతే రొట్టె సైడ్న క్రాక్ వస్తాయి అన్నమాట. అయితే కొత్తగా చేసే వాళ్ళు మాత్రం దీంట్లో కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల ఈ రొట్టెలు అనేవి సైడ్ నుంచి క్రాక్ అనేది రాదనమాట. అయితే చూడండి, ఇది కుక్కకి వేసిందనమాట ఫస్ట్ రొట్టె. పొద్దునైతే మేము ఒకటేమో ఫస్ట్ ఆవుకి ఇస్తాము, లాస్ట్ రొట్టె వచ్చేసి కుక్కకి ఇస్తామన్నమాట.
ఇప్పుడు రాత్రిపూట ఏమో కుక్కకి ఇస్తామన్నమాట. చేతులకి కొంచెం నీళ్లు తీసుకోవాలి, ఇలాగే వచ్చేటప్పుడు చేతులకి అంటకుండా ఉండిద్ది. దీనికి కూడా హ్యాబిట్ ఉండాలండి చేయడానికి. మనం ఒకేసారిగా కొత్తగా చేయాలంటే ఈ విధంగా చేయలేమన్నమాట. అలాంటప్పుడు కూడా నేను ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇదైతే రోజు చేస్తూ ఉంటే హ్యాబిట్ అయితే ఇలాగ చేయొచ్చు ఎవరైనా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా తిప్పేసేయాలన్నమాట. మాకైతే ఇలా చూడండి దీంతో తిప్పుకుంటాము. చాకుతో అయినా తిప్పుకోవచ్చు దీన్ని. ఇది చూడండి, ఫస్ట్ కుక్కకి చేసామన్నమాట రొట్టె. ఇలాగా ఫస్ట్ కుక్కకి ఆవుకి రొట్టె చేస్తాం మేము. ఇంకా తర్వాతవి మనుషులకు చేసుకుంటాం అన్నమాట రొట్టెలు. చూడండి మళ్ళీ చూపిస్తున్నాము. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క రొట్టె చేసే విధంగా పిండిని కలుపుకోవాలి. మొత్తంగా ఒకేసారి మాత్రం పిండిని కలపకూడదు. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి బాగా. దీన్ని కూడా పక్కన చూస్తూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోయిద్ది. ఇది చేస్తూ చేస్తూ కలుపుతూ దాన్ని కూడా సైడ్న చూస్తూ ఉండాలి. ಹಾರಿಗೆ ಗೊತ್ತಾವಣ ಮೇಲ್ಪುರು ಇಪ್ಪರ ಮೀನು ಮನ ಹೋಗು ತಪ್ಪಿ ಅವಡ ವಾಸ लास्ट में सीधे बड़ी हारे बताओ जी पास बड़े होगु అప్పుడు హార్ లేటం గరే తప్పి ఓట హార్ చూడండి. ఇది చూస్తూ చేస్తూ దానికి కూడా చూస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది తిప్పేసింది మా మమ్మీ. ఇలాగా వెనక నుంచి ఇలా అవ్వాలన్నమాట. చూడండి అన్ని సైడ్లో బాగా చేసేసాము. ఇప్పుడు చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. చూపిస్తాను. చూడండి ఇంత సాఫ్ట్గా చేసుకోవాలి పిండిని. బాగా పిసికి ఇంత సాఫ్ట్ చేసుకోవాలి. मतलब वो एक तो घूम मेरे को एक घड़ी बताइए वो सुख ले कर ये जाए वो और सुख ले तो बिता ये बारिश वो से तो बस और वही ठाकुर
చూడండి ఇలా కింద పెట్టి తర్వాత పైన ఇలా వేయాలన్నమాట, లేకపోతే దీంట్లో బొడగలు వచ్చేస్తాయి. చూడండి ఎంత తెల్లగా బాగా చక్కగా అయినాయో. వెనక నుంచి కూడా చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించాను డైలీగా చేసేవాళ్ళు ఏ విధంగా చేత్తో చేస్తారో ఆ విధంగా మీరు చూశారు. రోజు హ్యాబిట్ అయిన వాళ్ళు ఇలా చేస్తారనమాట. ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఏ విధంగా చేయాలనేది. నేను కూడా ఫస్ట్గా కొత్తగా చేసుకున్నాను కదా, ఇప్పుడైతే నేను కూడా ఇలా చేయగలను. నేను మాత్రం ఫస్ట్గా కొత్తగా చేసినప్పుడు నేను కూడా ఇలాగే చేశానండి. చూపిస్తాను మీకు. మామూలుగా ఇలా చేసుకోండి, ఇలాగని. తర్వాత దీన్ని కొంచెం వరకు మనం పెద్దది చేయలేము, కానీ కొంచెం వరకు మనం ఇలాగా చేతులతో ఒత్తి చేయొచ్చు అనమాట. మరి పెద్దదిగా అయింది చూడండి, అప్పుడైతే కింద నుంచి ఇలా ఎలాడిద్ది, తుడిగిపోతాయి అనమాట. అది రోజు చేసే వాళ్ళకే అలవాటు ఉంటుంది. కాబట్టి మన చేతుల్లో వచ్చేంత వరకు మనం ఇలాగే ఎంతైనా చేయొచ్చు. చిన్నగా ఇలా చేయొచ్చు. ఎంత చేసుకున్నా పర్వాలేదు, ఈ లావుగా ఉన్నా కూడా బాగానే ఉంటాయి తినడానికి. లేకపోతే కాదు కొంచెం ఇలా వీలు కాదు అనుకుంటే పిండి మాత్రం కొంచెం గట్టిగానే ఉంచుకోండి. దీనికన్నా కొంచెం పెద్దవి చేయాలనుకుంటే మాత్రం ఇలా కింద పిండి పోసుకోండి ఇలాగా. ఇలా ఒత్తుకోండి అనమాట. అసలు కింద మాత్రం ఇలా పిండి వేసుకోండి, లేకపోతే కింద అంటుకుండిద్ది. నూనె కూడా ఏం రాయబాకండి, ఓన్లీ పిండి వేసుకోండి అనమాట. పిండి వేసుకోండి, నూనె మాత్రం రాయబాకండి. ఇలాగా చూడండి. ఇప్పుడు దీన్ని కావలసినంతగా మనం పెద్దదిగా చేసుకోవచ్చు. చేతులకు కూడా అంటదు, పిండి వేసాం కాబట్టి. మాకు స్టార్టింగ్లో మేము నేర్చుకుంటాం చూడండి, అప్పుడు మేము ఇలాగే నేర్చుకున్నాను నేను కూడా. చూడండి ఎంత పెద్ద అయిందో, దీని సైజ్ అయింది చూడండి. ఇలా దీని మీద ఒత్తి కూడా ఇలా చేయొచ్చు. చాలు. మరి పలుసుగా ఉంటే బాగుంటుంది అనమాట, కొంచెం మందంగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని చూద్దాము. కొంచెం పచ్చిగా అనిపిస్తే సైడ్న మనం గ్యాస్ మీద కాల్చి ఇలాగ మామూలుగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎలా చేయాలో. ఇది ఆంతున వేయబాకండి దీని మీద. ఇలాగా ఆంతున వేసారంటే దీంట్లో బుడగలు వచ్చేస్తాయి, ఇంకా బాగుంటుంది అనమాట. బుడగలు పగిలిపోతాయి, ఇంకా దీని షేప్ అనేది చెడిపోయింది అనమాట. ఇలా ఉంచుకోవాలి. ఇలా కింద ఉంచుకున్నాక తర్వాత పైన ఆంతనే ఇలా తీసుకోవాలి, ఇంకా తీసేయాలి. దీనికి అంటనే అంటది అనమాట. మనం భయపడకూడదు, అయ్యో అంటిద్దని. అంటది దీనికి. ఫ్లేమ్ అనేది మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. తక్కువ మరీ చేయబాకండి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోండి, అప్పుడే బాగా వస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి రొట్టెల్ని. నాకు తెలిసి మీకు ఇప్పుడు బాగా అర్థమయ్యే ఉండిద్ది. మా మమ్మీ ఏం పిండిలో కలిపింది, ఏం కలిపే పని లేదండి, ఓన్లీ సాల్టే. మా మమ్మీ మీకు అంతా చెప్పేసింది. పిండి అనేది ఓన్లీ సజ్జ పిండి, దాంట్లో సాల్ట్ కలిపామన్నమాట. ఇంకా నీళ్ళతో వీటిని ఇలా చేసామన్నమాట. పిసికి తర్వాత చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని సజ్జ రొట్టెల్ని చేసేసుకున్నాము. ఇలా మీరు కూడా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు అనమాట సజ్జ రొట్టెల్ని. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్.